మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఉమా కుక్కటేశ్వర స్వామి వారి దేవాలయం పాతగయ్యలో ఉన్నాము. ఈ రోజు మహాలయ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని భారీ ఎత్తున ఇక్కడ పిండ ప్రదానాలు చేయడానికి దేశం నలుమూలల నుండి రకరకాల రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం భక్తులు జరిగింది. ఇక్కడ గమనిస్తే భారీ ఎత్తున భక్తులు ఇక్కడ పిండ ప్రదానాలు చేయడానికి దేశం నలుమూల నుంచి వచ్చి ఉన్నారు. అయితే ఇక్కడ మనకి ద్విభాష సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉన్నారు. ఈ రోజు పర్వదినం సందర్భంగా ఏంటి ప్రత్యేకత అనేది ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమావాస్య పర్వదినం ప్రత్యేకత ఏంటి? ఈ రోజు పితృకార్యాలు ఎవరైతే చేస్తారో అంటే 15 రోజులు కూడా మహాలయ పక్షం ఉంటారు. అంటే గవర్నమెంట్ బాధ్యత దగ్గర నుంచి ఈ అమావాస్య వరకు జరిగేటువంటి ఈ 15 రోజులు కూడా పితృపక్షాలు అని పితృదేవతలందరూ కూడా ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి మన దాదాపు వాళ్ళు ఎవరైనా పిండ ప్రదానం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారట. ఇటువంటి చోట పిండ ప్రదానం చేస్తే పెద్దలకి ముక్తి కలిగి శాశ్వతమైనటువంటి బ్రహ్మపదాలు పొందుతారు. అంతేగాని ఈ పిండ ప్రదానం చేసుకున్నటువంటి వారికి ఆయురారోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తారు. చాలా విశిష్టత కలిగినటువంటిది పాదగయ క్షేత్రం. షిరోగై బీహార్ రాష్ట్రంలో గయా క్షేత్రం కాదు, రావిగై ఒరిస్సా రాష్ట్రంలో జాజిపూర్లోనూ పాదగయ అనేటువంటిది పీఠాపురంలో ఉంది. ఈ అమ్మవారి యొక్క పీఠ భాగం ఉన్నటువంటి చోటు కాబట్టి దీనికి పీఠాపురం అని పేరు. ఆ పీఠాంబిక పురోహితిగా శక్తి పీఠము గయాపాదములు విష్ణుపాదములు ఈ క్షేత్రంలో ఉంటుంది. అనేక రకాలుగా ప్రమాదాల విషయాలు కానీ ఇతరత్రా కానీ ఏ రకంగా అభివృద్ధి చెందినటువంటి వారికైనా సరే ఇక్కడ పిండ ప్రదానం కానీ తర్పణం కానీ చేసినట్టుగా అయితే వారి పెద్దలందరూ కూడా శాశ్వతమైనటువంటి ముక్తులు పొందుతారు. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి దేవస్థానం. పితృకార్యాలకి ఇక్కడ మహారాష్ట్ర నుంచి, ఒరిస్సా నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇతరత్ర ఉత్తర హిందుస్థానం నుంచి కూడా చాలా మంది వస్తారు. వాళ్ళందరూ పితృకార్యాలు చేసుకుని ఇక్కడ ప్రసాదం భోజనం చేసి పెడతారు. నేను ఈ దేవస్థానంలో వేద పండితుడిగా పనిచేస్తున్నాను. సుబ్రహ్మణ్య శర్మ భాష్యం అధర్వ వేద పండితుడు. చాలా మంది భక్తులు ఇవాళ తాకిడి ఎక్కువగా ఉంది. అంటే ఈ పర్వతనం ఇక్కడ పాతగయ్యకి అంత ప్రత్యేకత ఉండడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? గయాసురుని యొక్క పాదములు ఉండడం చేతనే ఈ క్షేత్రము పాదగయ అనేటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో చేసే పిండ ప్రదానానికి చాలా విశిష్టత ఉంది కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి పెద్దగా భక్తులు వచ్చి ఇక్కడ పిండ ప్రదానం చేస్తారు. చాలా విశిష్టత. చూసారు కదా, మన ద్విభాష సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది. ఈ గయాసురుని పాదాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పితృదేవతలకు ఇక్కడ తర్పణం ఈ సంవత్సరానికి ఒకసారి ఈ మహాలయ అమావాస్య సందర్భంగా సమర్పిస్తే కనుక తల్లిదండ్రులు ఇక్కడ వారి ఆత్మకు పరిపూర్ణ శాంతి కలిగి పితృదేవతలు సంతృప్తి చెందుతారు, పరిపూర్ణమైన శాంతి కలుగుతుంది అనే ఉద్దేశంతో ఈ రోజు మహాలయ అమావాస్య సందర్భంగా ఇక్కడ మా పితృదేవతలకి తర్పణాలు పెట్టడం జరుగుతుంది. ఆలయ విశిష్టత చాలా గొప్పది. రాష్ట్రంలోనే కాకుండా దేశం నలుమూలల నుంచి, మహారాష్ట్ర నుంచి, ఒరిస్సా నుంచి కూడా భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చి వారి తల్లిదండ్రులకి పితృ తర్పణాలు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి మన ద్విభాష సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. మహాలయ అమావాస్యను పురస్కరించుకుని దేశం నలుమూలల నుండి, అంటే మన ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా ఇటు ఒరిస్సా, మహారాష్ట్ర, అదే విధంగా తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వాళ్ళ పితృదేవతలకు తర్పణాలు పెట్టడానికి ఈ రోజు మన పిఠాపురం రావడం అయితే జరిగింది. ఇక్కడ భారీగా భక్తులు ఇక్కడ తల్లిదండ్రులకు పితృతర్పణలు చేయడం మనం గమనించవచ్చు. అయితే ఈ రోజు ఇక్కడ మనం పాతగయ్య సంబంధించి ఈవో విశ్వనాథరాజు గారు ఉన్నారు. మనం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి భక్తులు దేశం నలుమూల నుంచి భారీగా ఇక్కడ రావడం జరిగింది, ఏంటి ఈ రోజు ప్రత్యేకత ఏంటి సార్? ఓం నమః శివాయ. ఈ మహాలయ పక్షాల సందర్భంగా ఈ పాదగయ క్షేత్రంలో పిండ ప్రదానం చేసినట్లయితే వాళ్ళకి మోక్షం లభిస్తుందని, వారు ఆత్మశాంతిస్తుందని స్థల పురాణం అన్నరీత్యా ఈ పరిసర జిల్లాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా, హిందీ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విరివిగా వచ్చి ఇక్కడ ఇవాళ ఈ పిండ ప్రదానాలు కార్యక్రమాలు చేయడం జరిగింది. ఉదయం సూర్యోదయం నుంచి 6 తర్వాత ఈ కార్యక్రమాలు ప్రారంభమై ఉదయం 11 గంటలకు సుమారు 2300 మంది వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. అలాగే ఇది పరోక్ష సేవగా నిర్వహిస్తున్నందువల్ల చాలా ప్రాంతాల నుంచి వారు ఇక్కడికి రాలేక ఈ దేవస్థానం వారికి
1116 రూపాయలు చెల్లించినట్లయితే మేమే ఒక కర్మని కూడా పెట్టి ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి కూడా చాలా విశేష స్పందన ఉంది. అలాగే ఈ కార్యక్రమం మగవాళ్ళు మాత్రమే నిర్వహించవలసి ఉన్నందున కొంతమంది ఆడవాళ్ళు ఆ మగవాళ్ళని తీసుకొచ్చే అవకాశం లేక లేకపోతే వారు అందుబాటులో లేక ఇక్కడ మనుషులు కూడా పెట్టి చేయించడం జరుగుతుంది. దానికి కూడా దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బాధగయ ఒక విశిష్టత ఇక్కడ పిండ ప్రదానాలు చేసి ఆ సరస్సులో స్నానం చేసినట్లయితే మోక్షం పితృదేవతలకి మనకి కూడా లభిస్తున్న ఉద్దేశంతో ఈ క్షేత్రాన్ని ఓటెత్తి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సుమారు ఎంతమంది భక్తులు ఈ రోజు పిండ ప్రదానాలు చేసే అవకాశం ఉన్నాయి? అంటే దాదాపు 3000 మంది వరకు పిండ ప్రదానాలు ప్రత్యక్షంగా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. దాని నిమిత్తం ఒక్కొక్క మనిషికి కూడా ఒక్కొక్క పిండ ప్రదానానికి 4 నుంచి 6 మంది మనుషులు వస్తారు కాబట్టి 15 నుంచి 20,000 మంది భక్తులు ఇవాళ ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు. రైట్, చూసారు కదా విశ్వనాథరాజు గారు చెప్పిన దాని ప్రకారం ఈ రోజు పిండ ప్రదానాలు చేయడం వల్ల తల్లిదండ్రులకి ఖచ్చితంగా మోక్షం కలుగుతుంది, పితృదేవతలకి పిండ ప్రదానాలు చేస్తే మోక్షం కలుగుతుందనే నమ్మకంతో దేశం నలుమూలల నుంచి కూడా సుమారుగా 15,000 మంది వరకు కూడా ఇక్కడికి రావచ్చు. దానికి తగ్గట్టే మేము ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదే విధంగా ఈ పితృతర్పణాలు అనేవి కేవలం మగవాళ్ళు మాత్రమే చేయాలి. కొంతమంది తెలియక ఆడవాళ్ళు రావడంతో వాళ్ళకి ఇక్కడ మనుషులు పెట్టి కూడా మేము దేవాదాయ శాఖ తరపు నుంచి కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా మేము చేయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. అదే విధంగా ఆన్లైన్ లో 1116 రూపాయలు ఇక్కడ సమర్పించిన ఎడల వాళ్ళ పేరు మీదుగా ఇక్కడే కూడా వీరు దేవాదాయ శాఖ తరపు నుంచి పితృతర్పణాలు చేయడం కూడా జరుగుతుంది. ఈ రకంగా కూడా వారి తల్లిదండ్రులకి మోక్షం కలిగే భాగ్యం మా దేవాదాయ శాఖ తరపు నుంచి చర్యలు చేపట్టి ఆ విధంగా భక్తులకు ఉపయోగపడే విధంగా తీసుకుంటున్నామని చెప్పి కూడా తెలియజేస్తారు. చెప్పండి, బాధగాయకు సంబంధించి ఇక్కడ ప్రధాన అర్చకులైన సుబ్బన్న గారు ఉన్నారు. చెప్పండి సుబ్బన్న గారు, ఏంటి ఈరోజు ప్రత్యేకత? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమాకుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం బారగయ క్షేత్రం, పిఠాపురం, కాకినాడ జిల్లా. ప్రగయ క్షేత్రాలలో పరమ పవిత్రమైన క్షేత్రం బారగయ క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీ స్వామివారి కుక్కుటేశ్వర స్వామి వారి గయాసుర సంహరణార్థము కోడి రూపంలో లింగ రూపంలో స్వయంగా వెలిసి ఉన్నారు. గయాసుర యొక్క పారంపర్య ప్రదేశం బారగయ క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆయన సరస్సు బీహార్కి శిరోగయ క్షేత్రం, వక్షస్థలం ఒరిస్సా రాష్ట్రం జాజిపూర్ నాభిగయ క్షేత్రం. ఈ 3 గయ్యల్లో కూడా పెద్దలకు ఎవరికైతే పిండ ప్రదానాలు చేస్తారో వారి పితృదేవతల మోక్షాన్ని పొందాలి అని చెప్పి విష్ణుమూర్తి దగ్గర గయాసుల వరం పొందడం చేత ఈ 3 గయ్యలలోనూ కూడా పితృదేవతల ప్రీతిగా పిండ ప్రదానం చేయడం చాలా విశేషం. అయితే గత 15 రోజులుగా పితృపక్షాలు అంటారు వీటిని. ఈ రోజు ఆఖరు, ఈరోజు అమావాస్య చాలా విశేషమైనటువంటి రోజు. ఇటువంటి రోజు పితృదేవతలకందరికీ కూడా పిండ ప్రదానం చేసిన వారి మీద దాన ధర్మాలు చేసిన కూడా పితృదేవతలు చాలా సంతోషించి వారి వంశవంతా కూడా అభివృద్ధిలో ఆశీర్వదిస్తారని కథ చెప్తారు. అందుచేత చాలా మంది వచ్చి ఇక్కడ గయాక్షేత్రంలో పితృదేవతలకు ప్రీతిగా పిండ ప్రదానం చేయడం చాలా విశేష ఫలితాలు కలుగు చేసుకునే పద్ధతి చెప్పడం జరిగింది. అందుచేత ఇక్కడికి అందరూ కూడా వచ్చి గయాక్షేత్ర పితృదేవతలు పిండ ప్రదానం చేసి గయాసుర పాదాలు విష్ణు పాదాలు కూడా తాకించి బయట మన కోనేట్లో వేస్తే గయాశ్రాదం చేసిన మన దగ్గర పితృదేవతల మోక్షాన్ని పొందుతారు. అందుచేత ఇక్కడికి వచ్చి అందరూ కూడా పిండ ప్రదానం చేయడం చాలా విశేష ఫలితాలు కలుగు చేస్తున్నారు. పితృదేవతలకు నిజంగా మోక్షం కలుగుతుందని చాలా మంది అనుకుంటున్నారు. అంటే దేశం నుంచి భక్తులు రావడం జరిగింది. అంటే నేను ఇక్కడ ప్రధాన విశిష్టమైన కారణం ఏంటి? ఇది పితృదేవతకు సంబంధించిన క్షేత్రాలలో అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, వారావతి, 7 క్షేత్రాలు పితృదేవతలకు ప్రీతికరమైన క్షేత్రాలు. అక్కడ చేసినట్లయితే పితృదేవతల మోక్షం కలుగుతుంది. అదే విధంగా ఈ 3 గయ్యలలోనూ కూడా అంటే శిరోగయ, నాభిగయ, పిఠాపురం, బారగయ క్షేత్రం ఈ 3 గయ్యలలోనూ కూడా పితృదేవతల ప్రీతిగా పిండ ప్రదానం చేసిన పితృదేవతలను పూజించి వారి వంశ అభివృద్ధిలో ఉండే ఆశీర్వదిస్తారని. అదే కాకుండా ఈ 3 గయ్యలలో కూడా పితృదేవతల ప్రీతిగా పిండ ప్రదానం చేస్తే వారి వంశాభివృద్ధి కలుగుతుంది. అందుచేత ఇక్కడికి వచ్చి చాలా మంది విశేషంగా ఈ పిండ ప్రదానం చేయడం చాలా విశేష ఫలితాన్ని కలుగు చేస్తుంది చెప్పబడింది. ఏంటి ఎందుకు వచ్చారు? మరి ఏంటి ఇక్కడ పిండ ప్రదానం చేస్తే మోక్షం కలుగుతుంది అనేది నిజమేనా? ఈ గయాక్షేత్రం అండి. ఈ గయాక్షేత్రం అనేది 3 రకాలు ఉన్నాయండి. పాదగయ, శిరోగయ, నాగగయ. ఇది పాదగయ క్షేత్రం అన్నమాట. గయాసుడి యొక్క పాదాలు ఇక్కడ ఉండడం వలన మనకి పాదగయ క్షేత్రంగా ఇదండి. ఇంకొకటి నాభిగయ, శిరోగయ, అది కాశీ దగ్గరలో ఉన్నాయండి. అయితే ఇక్కడ చేయడం వలన మన సకల పితృదేవతలకు కూడా ఇక్కడ పిండ ప్రదానం, సైపాకదానం ఇవ్వడం వలన మన పూర్వీకులు తరిస్తారండి. ఈనాడు ఏంటంటే ఇది ఈనాడు వరకు ఉండేదండి. ఈ మధ్య ప్రతి టెలిఫోన్ మాధ్యమాల్లో అన్ని విధాలుగా మనకి చాలా బాగా వివరణిస్తున్నారండి. ఒకవేళ నిజంగా చెప్పాలంటే వాళ్ళు కట్టుకుని పుట్టిన పిల్లలు మగ పిల్లలు చేయాలండి. ఒకవేళ వాళ్ళు చేయకపోతే కనుక వాళ్ళ భార్య
అయ్యారు ఎవరు చేయించవచ్చు. ఇది చేయడం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే నాకు ఆస్తులు ఇవ్వాలి, అంతస్తులు ఇవ్వాలి, భూమిని ఇవ్వాలి, నగలు ఇవ్వాలి, ఇలాంటివి కాకుండా మనకి వాళ్ళ శరీరం ఇచ్చి వాళ్ళు 2-3 రోజులుగా చూడకపోతే మనం చనిపోతామండి. కానీ వాళ్ళు మనం పెంచి పెద్ద చేశారంటే మనం చనిపోయే వరకు కూడా వాళ్ళు చేసుకోవడం మంచిదండి. మనం చనిపోయిన తర్వాత కూడా మన పిల్లలకి కూడా ఈ ఆచార సంప్రదాయాలు నెరవేర్చాలి. వాళ్ళకి ముందు మనం నేర్పిస్తే మనం చేసుకుంటే వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూస్తే వాళ్ళు చేస్తారండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఇవి అంటే చాలా అద్భుతంగా వివరించారని చెప్పొచ్చు. ఎందుకంటే మన పూర్వీకులు ఆత్మలు శాంతించాలంటే వాళ్ళకి మోక్షం కలగాలంటే ఇది తరతరాలు మన రాబోయే జనరేషన్స్ కూడా నేర్పించాలి. ఈ మధ్య వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు వచ్చిన తర్వాత సోషల్ మీడియా ప్రభావం వల్ల ఈ మహాలయ అమావాస్య పర్వదినం ప్రత్యేకత ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. లేదంటే ఇది మరుగున పడిపోయింది. అలాంటి ఈ సోషల్ మీడియా వల్ల కూడా కొంచెం మంచిగా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు బయట పడడం వల్ల చాలా మంది ఈ రోజు ఇక్కడ భక్తులు రావడం జరిగింది. సంవత్సరం పోతారు కాబట్టి ఇక్కడ కొంచెం ఆనవాయితీ ప్రకారం మా నమ్మకం ప్రకారం పిండ ప్రదానం చేయాలనుకుని ఆ దేవుడు అందరినీ సదా భగవంతుడు ఈ గుప్తేశ్వర స్వామి గారు అందరినీ సమానంగా చూడమని చెప్పి ఆయుర ఆరోగ్య ఈశ్వరం నుంచి కాపాడాల్సిందిగా అంజబాబు ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. ఇక్కడ 7 తరాల వాళ్ళకి పిండ ప్రదానం చేస్తున్నాను. ఇక్కడ వచ్చాను. శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేసి పెద్దల్ని మోసం తెచ్చాను. ఇంకో ప్రకాశం జిల్లా నుంచి నమ్ముతామండి. మా పెద్దలు మాకు ఎన్నో విధాలుగా చెప్పారు. ఇక్కడ చేయడమే కాకుండా గయాలో ఉన్నటువంటి బీహార్లో ఉన్నటువంటి గయాలు చేసాం. ఇక్కడ 2సారి ఇక్కడ చేసాము. నాభి గయాలు ఉంది మా విషయాలు అక్కడ ఒక్కడే ఆగిపోయింది. రైట్, చూసారు కదా ఈయనైతే ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు. నాభిగయ, శిరోగయ, పాతగయ ఈ 3 గయల్లోనే కూడా పితృదేవతలకి తర్పణాలు చేస్తే గనక వారికి మోక్షం కలుగుతుందనే నమ్మకంతోనే మేము 7 తరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మేము చేసుకుంటూ వస్తున్నాము. మా పూర్వీకులకి మోక్షం కలగాలనే ఉద్దేశంతో ఇది మేము చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. మన అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.